అక్కయ్యు కుమారి అక్కయ్యు పరిశుద్ధ నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములను నీ నివాస స్థలములను నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలిగే దేవుని వద్దకు చేరుకున్నాను. దేవా, నా దేవా, సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి దేవుని మహిమను ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకోను. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. సృష్టికర్తవు విమోచకుడమైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము అగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెలుగుచు వేడుకొనుచు నిధి లేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రమం నిర్వహిస్తున్నాము. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన మరుగు జరుగుతుంటే ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుతున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారుడు అధికారం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇక్కడ ఆరాధించు ఈ సేవకులు తమ యెహోవా యాత్రను ముగిసినప్పుడు చేయబోతున్న నిర్వహించబడుతున్న ఈ ఆలయం నిమిత్తం నీవు నీ ప్రేమతో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం నీ కూటము జీవించమని త్వరలో రావాలని మనం వేడుకుంటున్నాం. ఈ దినమును ఏర్పరిచిన వాక్య భాగం చదువుకున్నా. ముందుగా పాత నిబంధన పాఠ్యభాగము మొదటి రాసుల గ్రంథము పాత నిబంధన పాఠ్యభాగము మొదటి రాసుల గ్రంథము పాత నిబంధన పాఠ్యభాగము మొదటి రాసుల గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం నుంచి 30 వచనముల వరకు. మొదటి రాసుల గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం నుంచి 30 వచనముల వరకు. మన మధ్యనున్న కోరపాటి రవికుమార్ మాస్టర్ గారు ఈ యొక్క వాక్యాన్ని చదివి వినిపిస్తారు.
8వ అధ్యాయము 12వ వచనం నుండి 30 వరకు ఇలా రాయబడింది. సొలొమోను దానిని చూసి గాఢాంధకారమందు నివాసము చేరునని యెహోవా సెలవిస్తున్నాడు. నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను. సదాకాలము అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలమును సిద్ధపరిచి ఉన్నానని చెప్పి తన ముఖమును ప్రజలతో తిప్పుకొని ఇశ్రాయేలు సమాజమంతయు వృద్ధి చేయుటగా ఇశ్రాయేలు సమాజమందరినీ ఇలా దీవించెను. నా తండ్రి అయిన దావీదు నాకు మాట ఇచ్చి దానిని నెరవేర్చిన ఇశ్రాయేలులో దేవుడైన యెహోవాకు స్వాస్థ్యము కలిగి ఉండుగాక. నేను ఇశ్రాయేలుకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని ఎందుండు నట్టుగా ఇశ్రాయేలు గోత్ర స్థాన ప్రస్థానంలో ఏ పట్టణంలో నేను మందిరమును కట్టించటకు నేను కోరలేదు. కానీ ఇశ్రాయేలుకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరుతున్నానని ఆయన సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఘనతకు ఒక మందిరము కట్టించుకోవాలని నా తండ్రి అయిన దావీదుకు మనసు పుట్టగా యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యము మంచిదే, అయినను నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమపడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. అందులో యెహోవా నిబంధన మనసును స్థలమును ఏర్పరిస్థితిని ఐగుప్తు దేశముల నుండి ఆయన ఒక పితరులను రప్పించున్నాడు. ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. ఇశ్రాయేలు సమాజమందు చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠమైన నిలబడి ఆకాశములకు చేతులెత్తి ఇక్కడను, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశమును క్రిందున్న భూమిని నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుస్తూ నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుదును అని కనికరము చూపుతూ ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రి అయిన దావీదునకు నీవు చేసిన వాగ్దానమును సిద్ధపరిచి నీవిచ్చిన మాటలు నేను నెరవేర్చి ఉన్నాను. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారుడు సత్ప్రవర్తన గలవారే నీవు నా ఎడల నడిచినట్టుగా నా ఎదుట నడిసిద్దవైను. నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడు నీకుండగా చూడమానని సెలవిచ్చింది. నీవు నీ దాసులను నా తండ్రి దావీదులకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసులను నా తండ్రి అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు. ఆకాశ మహాకాశంలో సైతము నిన్ను పట్టజాలు. నేను కట్టించిన ఈ మందిరము ఎలా పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయు ప్రార్థనలో పెట్టు మొదలు ఆలకించుము. నీ దాసుడైన నేను చేయు ప్రార్థన దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును కూర్చి నీవు సెలవిచ్చదవో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములో రేపు పగలు తెరవబడి ఉండునుగాక. మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమును విని మా విన్నపము అంగీకరించుము. విన్నప్పుడల్లా మమ్మను క్షమించుము. దేవుడి వాక్యమును దీవించుగాక. ఆమేన్.
10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుంచి 25 వచనముల వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుంచి 25 వచనముల వరకు భారతి చదువుతుంది. అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అని తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు కనుకను, మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము కలవారున్నయుండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై ఆయన మెప్పు కొనినది నిశ్చలముగా పట్టుకొందుము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచించుము. దేవుని పరిశుద్ధ వాక్యం తండ్రి, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. రక్షణ యూదులలో నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అటువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపబడను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తుపడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయమని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్నాను, నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఇంకొక వార్త పాటించవచ్చు. అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకొనుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి తొమ్మిది ఏళ్ల అధికారం క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులను మృతులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధ సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. Praise the Lord. Hallelujah. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం. సౌండ్ పెట్టండి. ఈ మైక్ సెట్ చేయమా, కొంచెం సౌండ్ పెట్టు. సౌండ్ పెడితే చాలు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఎవరు కూడా మాట్లాడద్దు, తిరగద్దు. 10 నిమిషాలు మీరు ఈ యొక్క క్రొత్త ఆలయం గురించి మనం దేవుని యొక్క వాక్యం ద్వారా ఏమి నేర్చుకోవాలో దేవుని వాక్య ధ్యానం ద్వారా తెలుసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, మేమేదో యోగ్యులము మీ ఎదుగు రాలేదు, అయోగ్యులమని మీ దగ్గరికి వచ్చున్నాము. అయోగ్యులను నీ రక్తంతో
కడిగి చేయుచున్నామయ్యా. ఈ సేవకులుగా నిలబడి ఉన్నాను, మీ దక్షిణ హస్తం నాపై ఉంచి నాకును ఇక్కడ ఉన్న వారికి నీ సత్యాన్ని బోధించి నీకు ప్రీతికరంగా మారే జీవితాలు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి కొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క నూతన ఆలయాన్ని ప్రారంభించుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన యేసు ప్రభు వారికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే వాక్యం చెప్తుంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఒక ఇల్లే అలాగైతే మన సంఘం గురించి ఏంటి? తెలుగులో సాంగ్ ఉంటుంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు, విన్నారా? అంటే ఏంటంటే ఈ రెండు కష్టమైనది బాబు. ఇల్లు కట్టేటప్పటికి ఓకే అయిపోతే పెళ్లి విషయంలో అన్ని మాట్లాడి ఆ కుటుంబాలతో ఈ కుటుంబాలతో మాట్లాడి పెళ్లి చేసేటప్పుడు చాలా కష్టం అంటారు. ఈ రెండే కష్టం అనుకుంటారు చాలా మంది. దానికన్నా ఒక రెండు కష్టమైన చెప్తున్నాను చూడండి. ఇల్లు కట్టడం కన్నా గృహం కట్టడం కష్టం. పెళ్లి చేయడం కన్నా వివాహం చేయడం ఇంకా కష్టం. డబ్బుంటే ఇల్లు అయిపోతుంది, డబ్బుంటే పెళ్లి అయిపోతుంది, డబ్బుంటే గృహం కట్టలేరు, డబ్బుంటే వివాహం చేయలేరు. ఒక్క చెట్టుతో ఇల్లు కొనేయచ్చు, ఒక్క చెట్టుతో దూరం పెళ్లి చేయొచ్చు. ఈరోజు పెళ్లి చేయడం అంటే మన స్టాటస్ చూపించుకోవడమే. అదేంటంటే రెండు ఒకటే అనుకుంటున్నారేమో. పెళ్లి అన్ని విషయాల్లో ఘనమైన బైబిల్ ఎక్కడా లేదు, వివాహం అన్ని విషయాల్లో ఘనమైన. ఎందుకని? వెడ్డింగ్ ఈజ్ అన్ ఈవెంట్ ఆఫ్ 2 hours, whereas marriage is a lifetime process. 2 గంటల పెళ్లి అయిపోతే 2 సంవత్సరాలకి కూడా వివాహం అవ్వదు. 10 సంవత్సరాల తర్వాత కూడా మీ వైవాహిక జీవితం ఎలా ఉందంటారు, కానీ మీ పెళ్లి జీవితం ఎలా ఉందంటారు కాకుండా పెళ్లి అయిపోయింది. వివాహం అనేది లైఫ్ టైం, చచ్చిపోయేంత వరకు జరిగేది వివాహం. ఇల్లు అనేది పెద్ద గెస్ట్ హౌస్ కొనేచ్చు. గృహం అనేది అందులో గృహస్థ జీవితం ఉండాలి. ఎంతో మందికి సెంట్రలైజ్డ్ ఏసీలు కట్టేసుకుంటారు. అందులో భార్యాభర్తలకి సఖ్యత లేకపోతే ఏసీ కూడా మంట చల్లార్చలేదు. గృహస్థ జీవితం కట్టడం చాలా కష్టం. ఇప్పుడు నేను కూడా దానికన్నా కష్టమైనది ఏంటంటే ఇల్లు కట్టడం కన్నా గృహం కట్టడం కష్టం. గృహం కట్టడం కన్నా ఆలయం కట్టడం ఇంకా కష్టం. దేవునికి స్తోత్రం. గృహం కట్టడం కన్నా ఆలయం కట్టడం కష్టం. ఆలయం అంటే మీరు ఏమనుకుంటారంటే ఇదే ఆలయం అనుకుంటారు. నా డెఫినేషన్ ఇది ఆలయం కాదు, నా ఉద్దేశం ప్రకారం ఇది ఆలయం కాదు. చర్చ్ ఈజ్ నాట్ ద కాంబినేషన్ ఆఫ్ బ్రిక్స్, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ సోల్స్. సంఘము అంటే ఇటుకలతో కట్టిన సంఘము కాదు. సంఘము అంటే ఆత్మల యొక్క కలయిక. డబ్బున్న ప్రతి ఒక్కరు ఇలా బిల్డింగ్ కట్టేస్తాడు, కానీ సంఘాన్ని కట్టలేడు. చాలా మంది ఏసీ చర్చలు కట్టి కూడా అందులో విశ్వాసుల్ని పోయలేకపోతున్నారు. సంఘం అంటే కాంబినేషన్ ఆఫ్ బ్రిక్స్ కాదు, ఆత్మల కలయిక. చర్చ్ అనే మాట ఎక్లీషియా అనే గ్రీక్ పదంలో తీయబడింది. చర్చ్ అనే మాట ఎక్లీషియా అనే మాటలో వచ్చింది. ఎక్లీషియా అనే మాటకు అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్ ఫర్ ఎ హోలీ అసెంబ్లీ అని అర్థం. అంటే ప్రజలలో నుండి దేవుని ప్రజగా ప్రత్యేకింపబడడానికి ఏర్పరచబడిన వారిని చర్చ్ అన్నారు. దానికి అక్కడ ఆ యొక్క విశ్వాసులందరూ కలిసి ఆరాధించడానికి బిల్డింగ్ కట్టుకున్నామంతే. ఇందాక మీరు చదివిన అధ్యాయంలో యోహాను సువార్తలో సమరయ ఏమన్నది? అయ్యా, యెరూషలేము కొండెక్కితే దేవుడు మనకి దగ్గర అవుతాడా? దేవుని ఆలయంలోనికి వెళ్తే దేవుడి దగ్గర అవుతాడంటే దేవుడు యేసయ్య ఎక్కడ ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తే అక్కడే దేవుడు ఉంటాడమ్మా, ఆలయాల్లో కాదు అన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాడు. దేవునికి ఆలయం కట్టకపోయినా ఎక్కడ ఆరాధన చేసుకున్నా దేవుడు ఉంటాడు. మొట్టమొదటిగా దేవునికి ఆలయం కట్టాలని దావీదుకి ఒక ఆశ వచ్చింది. అయితే దావీదుతో దేవుడు ఏమన్నాడంటే నా దేవునికి ఒక ఆలయం కట్టేంత వరకు నా మంచం ఎక్కను, నా మంచం మీద పడుకోను. ఇంక చాలా కసిగా తీసుకున్నాడు నిర్ణయం. కానీ పాపం దావీదు భక్తుడిని దేవుడు డిస్క్వాలిఫై చేశాడు. యు ఆర్ నాట్ అలౌడ్ టు బిల్డ్ మై శాంక్చురీ. నువ్వు నా ఆలయాన్ని కట్టడానికి నేను నిన్ను ఏర్పరచుకోలేదన్నాడు. అదేంటి ప్రభువా,
నీ భక్తుడిని కదా నాయన, ఎంత ఆశపడుతున్నారు కదా ప్రభు అంటే, దావీదా నాయన నువ్వు నా ప్రియమైన పెట్టవే కాదనట్లేదు నాయన, కానీ నీ చేతులు రక్తసిక్తమైన చేతులు. ఎంతమందిని చెప్పావో కౌంట్ నీకే తెలియదు. దావీదు ఎవరో యుద్ధ వీరుడు, మహాయుద్ధ వీరుడు, గొలియాతుతో రిబ్బన్ కట్ చేశాడు. ఇక ఫిలిస్తీ ఎంతమందిని చెప్పాడు ఆయనకి లెక్కలేదు. నాయన నీ చేతులు రక్తసిక్తమైన చేతులు, నా యుద్ధం చేసిన చేతులు, ఆ యుద్ధం నాకు నీ కుమారుడైన సొలొమోనుతో నా ఆలయాన్ని కట్టించుకుంటాడంటే దావీదు మోకరించి దేవునికి ఎంతగానో వందనాలు చెప్పాడు. ఎందుకో తెలుసా, దావీదులో నిజమైన తండ్రిని మనం చూడొచ్చు. ఏ తండ్రి ఏమనుకుంటాడో తెలుసా, నేను ఈ స్టేజ్ ఉన్నానంటే నా కొడుకు ఆ స్టేజ్ లో ఉండాలనుకుంటాడు. ఎంతనంటే ఏ తండ్రి అయినా నేను టీచర్ని అయితే నాకు పుట్టిన నా కొడుకు కనీసం హెడ్ మాస్టర్ అన్నా అవ్వాలనుకుంటాడు. అంతేగాని ఏ తండ్రి అయినా సరే నేనే టీచర్ ఈడేది క్లర్క్ మీద ఈ క్లర్క్ అయితే చాలనుకుంటాడంటే, నిజమైన తండ్రి తన కొడుకు తనకన్నా గొప్పవాడు అవ్వాలని కోరుకుంటాడు. దావీదు యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, నీ కొడుకు నేను కట్టించుకుంటారంటే దావీదు ఆనందం 2 రెట్లు పెరిగింది. సంతోషంతో దేవుని స్తుతించాడు. అయితే దేవుడు నన్ను ఆలయం కట్టొద్దన్నాడు, కానీ దానికి కావాల్సిన సమకూర్చొద్దు అనలేదు కదా అని చెప్పి ఆలయానికి కావాల్సిన మెటీరియల్ అంతా సమకూర్చేశాడు. సాధారణంగా రాజకీయ నాయకుల్లో ఎక్కువ మంది 190% రాజకీయ నాయకులు ఏంటంటే దేవాలయం కట్టాలన్నా ఏదైనా పని చేయాలన్నా ఆ సొంత డబ్బులు తీరు అందరి దగ్గర కాపీ చేస్తారు. అంతేనా? ఫండ్ 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 అంటారు, సొంత డబ్బులు తీరు. రాజులు కూడా అంతే, ఎవరైనా అడ్మినిస్ట్రేటర్స్ అంతే. కానీ దావీదు ఒక్కడే యెహోవా ఆలయం పట్ల నాకున్న మక్కువతో సమాజం ఇచ్చిన డబ్బు కన్నా నా ఖజానాలో బంగారాన్ని దేవునికి ఇస్తానని చెప్పి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. సచ్ ఎ లవింగ్ పర్సన్ దావీదు. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని గమనించాలి. దావీదు దేవునికి ఆలయము కడతాను అనేంత వరకు కూడా దేవుడు దావీదుని కట్టమనలేదు. ఆలయం నువ్వు నా ఆలయమే కట్టగలవయ్యా, సమస్త సృష్టిని సృష్టించిన వాడిని అన్న దావీదు ప్రేమను బట్టి కట్టమన్నాడు దేవుడు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏం తెలుసా, వంశ ఆలయం కట్టిన తరువాత ఆ ఆలయాన్ని మాత్రం సరిగ్గా మెయింటైన్ చేయకపోతే దేవుడు అస్సలు తట్టుకోడు. నువ్వు ఆలయం కట్టకపోయినా పర్లేదు, నా ఆలయాన్ని పరిశుద్ధంగా మెయింటైన్ చేయకపోతే నేను భరించలేను. హగ్గై గ్రంథంలో ఏమంటాడు తెలుసా, నా ఆలయం శిథిలావస్థలో ఉంటే మీరు మాత్రం సరంపి వేసిన ఇళ్లలో ఉంటారు. నా ఆలయం తేడాలో ఉంటే మీరు స్లాబ్ వేసుకున్న ఇళ్లలో ఉంటారు. అందుకనే నీ కష్టార్జనం చిల్లు సంచిలో వేసినట్టు అయిపోయింది అన్నాడు దేవుడు. అప్పుడు వాళ్ళు మారు మనసు పొంది దేవుని ఆలయాన్ని సుందరంగా నిర్మించిన తర్వాత దేవుడు వాళ్ళ ఎకానమీని పెంచాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా, నా ఆలయాన్ని కట్టకపోయినా పర్లేదు, కట్టిన తర్వాత దాన్ని పరిశుద్ధంగా మెయింటైన్ చెయ్యి. యేసు ప్రభు అంటేనే కరుణామయుడు, దయామయుడు, జాలి కలిగేవాడు. కానీ ఇటువంటి కరుణామయుడు, దయామయుడు, జాలి కలిగే దేవుడు ఈ చెప్పమేల పట్ల ఈ చెప్ప చూపించమన్న దేవుడు కూడా దేవుని ఆలయాన్ని అపరిశుద్ధంగా చేస్తే ఏం చేసాడంటే కరుణా పెట్టాడు. ఆయన వాస్తవంగా కొరడాలు లాఠీలు ఎవరు పట్టాలా? పోలీసు వాళ్ళు పట్టాలా? మిలిటరీ వాళ్ళు పట్టాలా? ఈయనకి లైసెన్స్ లేదు. మనం లైసెన్స్ లేకుండా రాడ్లు, కర్రలు, కత్తులు, గన్లు పట్టుకెళ్ళామంటే మనం ఏమంటారు? రౌడీలు అంటారు. యేసు ప్రభు అంత ప్రేమ కలిగిన వాడు కూడా కొరడాతో తరిమి కొట్టి తరిమేశాడు వాళ్ళందరినీ. ఒకే ఒక్కసారి యేసులో కోపాన్ని చూశారు, ఆయన ఆలయాన్ని అపవిత్ర పరిస్థితి తట్టుకోలేకపోయాడు. నీ ఆలయమును గురించి నా శక్తి నన్ను భక్షించుచున్నది అనే మాట ఉంటుంది. కాబట్టి పిల్లరా, ఇప్పుడు వరకు మీరు ఆలయం కట్టడం ఒక భాగం అయితే ఈ ఆలయాన్ని పరిశుద్ధిని మెయింటైన్ చేయడం అనేది అంతకన్నా ముఖ్యమైనది. పరిశుద్ధం అనే మాట ఇంగ్లీష్ ఏమంటారు? పరిశుద్ధ అనే మాట ఇంగ్లీష్ ఏమంటారు? హోలీ అంటారు. హోలీ అనే మాట అర్థం ఏంటి? పరిశుద్ధ. వాక్యం ఏం చెప్పాలి? డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏం చెప్తుంది తెలుసా? చాలా మంది ఏమనుకుంటారంటే హోలీ అంటే పాపం లేకపోవట హోలీ అని అనుకుంటారు. కాదు. హోలీ అనే మాటకు అర్థం ఏంటంటే సెట్ అపార్ట్ అని అర్థం. అంటే ఏంటంటే ప్రత్యేకింపబడుట. ఇప్పుడు ఉదాహరణకి ఈ మైక్ హోలీ అన్నాను అనుకో, ఇందులో పాపం లేదని కాదు. మైక్ లో పాపం ఉంటుందండి, మైక్ లో పాపం ఉంటుందండి, ఉండదు. ఒక వస్తువు. ఈ వస్తువుని హోలీ అన్నానంటే ఇందులో పాపం లేదని కాదని అర్థం. ఈ వస్తువు హోలీ అన్నానంటే అర్థం ఏంటంటే ఇది
ఒక ప్రత్యేకమైన పని కొరకు ప్రత్యేకింపబడిన వస్తువు, అన్నిటినీ దీంతో కలిపేయకూడదు. అదే అంటున్నాడు దేవుడు. నా మందిరము హోలీ అని అన్నాడంటే ఏంటో తెలుసా? నా మందిరాన్ని నా పని కొరకు ప్రత్యేకించు. ఇదే మందిరాన్ని అన్నిటికీ ఉపయోగించేమాక. సాధారణ పల్లెటూరులో ఏమంటుంది తెలుసా? ఏదైనా ఎలక్షన్ రేపు రాజకీయ మీటింగ్లు కూడా చర్చలో ఉపయోగించేసుకుంటారు. ఆ మీటింగ్ ఈ మీటింగ్ 10 మంది కూర్చోగలుగుతారా? చర్చ వెళ్ళి ఖాళీ ఉంటుందా? పదంలో వెళ్ళిపోదాం, ఆ చర్చలో కూర్చోదాం. నేను మీకు సలహా ఇస్తున్నాను, దేవుని సన్నిధి ఇక్కడ ఉండాలంటే దేవుని పని కొరకే ఉపయోగించండి. ఆ రాజకీయ నాయకుడి ఫేవర్ పొందాలా, ఈ ఎందుకంటే మా చర్చ ఖాళీ అవుతుందని పడేసుకోండి. నో, కీప్ ఇట్ హోలీ. హోలీ అనే మాట అర్థం ఏంటంటే ప్రత్యేకించు. ఇప్పుడు తైలం ఉంటుంది, అది భయపడవలసింది ప్రభువు కానీ కలెక్టర్లు కాదు. కలెక్టర్కైనా కూలోడికైనా సంఘంలో ఒకే రోజు ఒకే కుర్చీ. మా చర్చిలో 2 రకాల కుర్చీలు కానీ 2 రకాల ప్లేసులు కానీ లేదు. ఎక్కడెక్కడన్నా కూర్చోవచ్చు. చర్చిలో నిజమైన ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ డంబముగా ఉండదు. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ సమానత్వం ఉంటుంది. అదే చర్చిలో మనకు ఉండాలా. ఈయన చాలా ఎక్కువ కానుక ఇచ్చేవాడండి, ఇస్తే ఎవరు కాదు. ఆయన ఇచ్చే కానుకలు బట్టి దేవుడు ఆయన మొదలెట్లు ఇస్తాడు. అంతేగాని చర్చిలో పెద్దపేట వేయమని కాదు అర్థం. సంఘంలో అటువంటి ప్రేమను రకాలు సంఘంలో ఉండాలి, సమానత్వం ఉండాలి. సంఘంలో పెద్దలు అవ్వాలని తహతహలు ఆడిపోతారు చాలా మంది. జాగ్రత్త గమనించండి, సంఘంలో పెద్దలు అవ్వడానికి తహతహలు ఆడిపోతారు. నేనేమంటాను తెలుసా? యేసు ప్రభువు ఇచ్చిన డెఫినేషన్ ఏంటో తెలుసా? సంఘ పెద్దకు ఉండవలసిన లక్షణం ఏంటంటే 4-5 బంగారు గొలుసు వేసుకోవడం కాదు, సంఘ పెద్దకి డబ్బు ఉన్నవాడు కాదు, పలుకుబడి ఉన్నవాడు కాదు, పెద్ద కులంలో వచ్చినవాడు కాదు. ఎవడు నా సంఘ పెద్ద అంటే అందరికన్నా ఎక్కువ పరిచయం చేసినాడే సంఘ పెద్ద. దేవునికి స్తోత్రం. అందరికన్నా ప్రభువు వారికి ఎక్కువ పరిచయం చేసినాడే సంఘ పెద్ద. మా సంఘంలో ఆదివారం సుమారుగా 1000 మంది అటెండ్ అవుతారు. మా సంఘంలో సంఘ పెద్దలు నియమిస్తే మీరు సంఘ పెద్దని ఫీల్ ఎక్కువైపోతుందని ఆ పేరు మార్చి మినిస్టీరియల్ టీమ్ అని పెట్టారు. అంటే పరిచర్య చేసే సహోదరులు. నువ్వు ఎటువంటి విధంగా ఉండాలి? నేను అంటాను, ఇక్కడ పోడియం దగ్గర నిలబడి ప్రసంగం చేసే పాస్టర్ గారి దేవుని సేవకుడు కాదు. 10 గంటలకు ఆరాధన అయితే నువ్వు 9 గంటలకు వచ్చి చర్చలు చూడితే నువ్వు దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగుతావు. ప్రతి ఒక్కరికి కూడా ఆన్ ద స్క్రీనే కావాలి, ఆఫ్ ద స్క్రీన్ అవ్వకూడదు. ప్రతి ఒక్కరికి ముందు మైక్ ఇచ్చారు. స్పెషల్ సాంగ్ ఆయన ఆయన స్పెషల్ సాంగ్ ఇచ్చారు. గమనించండి, దైవ సేవకులకి చాలా ధైర్యం కావాలి. దైవ సేవకులకి చాలా ధైర్యం కావాలి. దైవ సేవకుడికి ధైర్యం ఉండక్కర్లేదు. దైవ సేవకుడు మగవాడే ఉండక్కర్లేదు. ఈ సంఘంలో అప్రిషియేట్ చేస్తున్నాను సహోదరు మా ప్రసన్న పేరు అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే తండ్రికి అలా బాగాలేనప్పుడు సహోదరు చక్కటి చదువుకొని ఇమ్మీడియట్ గా దేవుని సేవ కొరకు వచ్చింది. నేను ఎప్పుడు దేవుని సేవ చేస్తాను నాకు కల్లో కూడా అనుకోలేదు. నేను చెప్తాను ఈరోజు మీకు సాక్ష్యం. అమ్మ ఏం చదువుకున్నాం మీరు? ఎంఎస్సి. నేను కూడా కూర్చోండి, నేను కూడా ఎంఏ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ చేసి బిఎస్సి మ్యాథ్స్ ఫిజిక్స్ చేసి బిఈడి మ్యాథ్స్ ఫిజిక్స్ చేసి మా నాన్నగారికి 3 స్కూల్స్ ఉన్నాయి, పెద్ద స్కూల్సే. అందులోకి వెళ్ళిపోదాం అనుకున్నా. 2001లో ప్రభు నాతో మాట్లాడాడు. నీ తండ్రికి ఇచ్చిన 5 సంతానంలో నా భారాన్ని మోసేదవును. ఒకే ఒక్క మాట నా జీవితాన్ని మార్చేస్తుంది. మా పెద్దని మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు, మా చిన్నని డాక్టర్, తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, చెల్లి మైక్రోబయాలజిస్ట్. ఎవరో మా నాన్నగారు పాస్టర్ కాదు, మాకు చర్చ లేదు. మా నాన్నగారు పాస్టర్ కాదు. ఇప్పుడు పాస్టర్ గారు కూడా పాస్టర్ అయ్యాడంటే సహజం. మా నాన్నగారు పాస్టర్ కాదు, ఆయన మిషనరీ, ఆయన హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యారు. గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి, రిటైర్ అయ్యారు. నేను పాస్టర్ కాదు, నేను చదువుకున్నాను. 2001లో ప్రభు నాకు ఇచ్చిన పిలుపు. అందరూ కూడా వారి సొంత డబ్బులు సంపాదించడానికి వెళ్ళిపోతే నా భారాన్ని మోసేదామని ఒక్క ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు. నేను చెయ్యొచ్చి ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకోవాలని. నమ్మండి పిల్లరా, నాకు మా
తెలుసా? నాకు ఇంజనీరింగ్ సీట్ వస్తే మా నాన్నగారు అన్నారు, అదే అందరూ ఇంజనీరింగ్ డాక్టర్లు వెళ్ళిపోతున్నారా, మరి నా స్కూల్స్ ఎవరు చూసుకుంటారు నాయన, నాకు ఒక వారసుడు కావాలి కదా. ఈ రోజు హెడ్ మాస్టర్ జీతం తక్కువ జీతం ఏమి కాదు, గెజిటెడ్ స్కేల్. మా స్కూల్లో బీఈ ఎస్టేట్ ఇప్పుడు డ్రా చేస్తున్న 1,14,000 per month. తక్కువ జీతం 1,14,000 అంటే బీఈ ఎస్టేట్ కి ఈ హెడ్ మాస్టర్ స్కేల్ వెళ్ళిపోతున్నా. సంతోషమే, ఎలా బ్రతుకుతావు? అక్కడ నాకు ఆన్సర్ లేదు. మా నాన్నగారికి కూడా నాకు ఆన్సర్ లేదు. అలాగే వచ్చానంటే వచ్చేసి నా రూమ్లో ఏమైనా ప్రార్థన చేసుకున్నాను తెలుసా? ప్రభువా ఎలాగన్నా బ్రతికించి, కానీ డాడీ డబ్బులు అని చెప్పి ఆయన చేయి చాపే స్థితిలో మాత్రం నన్ను పెట్టదు. ఎలాగన్నా బ్రతికించు, డాడీ దగ్గర చెయ్యి చాపే స్థితిలో. ఇదంతా 2001 స్టోరీ. అలా 2001లో సేవకు వచ్చాను. కోరిలో రాళ్ళు పట్టుకునే మధ్య సేవకు వచ్చాను. అదిగో ఆ ప్రారంభంలో సేవ చేసిన వాడికి నాతో పాటు వచ్చాను. కాదు, ఎప్పుడో మా తాతయ్య గారు చిన్న పాక వేసారు. అక్కడ ఒక పెంకిటిల్లు మా నాన్నగారు వేశారు. పాస్టర్ లేడు, చల్లా చెదరైపోయింది. దేవుడు నన్ను అక్కడ పంపించాడు, ప్రేరేపణ చేశాడు. అక్కడికి వెళ్ళాను. నమ్మండి, చర్చ్ ఆ పెంకిటిల్లు కొన్ని రోజులు సంఘం ఎవరు రాకపోయినప్పుడు వచ్చేవారు కాదు. నేనే తలుపు తీసుకునేవాడిని, నేనే తుడి చేసుకునేవాడిని. ప్రారంభ ప్రార్థన నేనే, డ్రమ్ము నేనే, పాట నేనే, వాక్యం నేనే, ముగింపు ప్రార్థన నేనే, దీవెన నేనే. అలాగలాగే సంఘం డెవలప్ అవుతుంది. చెదిరిపోయిన చేర్చుకున్నా. కానుక లెక్క పెడితే నమ్మండి, 70 రూపాయలు నా ప్రారంభ కానుక. ఈ 70 రూపాయలు రూపాయి బిల్లు, 2 రూపాయల బిల్లు అన్ని లెక్క పెట్టుకుంటే 10 రూపాయలకి ఆయన వేసేటంటే చాలా గొప్ప. ఒక 70 రూపాయలు తీసుకుని దీంతో ఇంట్లోంచి గెంటేస్తే నన్ను బ్రతకగలనా? గొప్ప పని ఏంటంటే మా నాన్నగారు ఇంట్లోంచి గెంటేలేదు. అప్పుడు ఇంకా పెళ్లి అవ్వలేదు కాబట్టి సరిపోయింది. అదే ప్రార్థన చేసుకున్నా. నమ్మండి ప్రియులారా, ఈ రోజుకి ఇది 16వ సంవత్సరం సేవ వచ్చి ఈనాడు మా నాన్నగారు రూపాయి డబ్బులు అడగలేదు. ఈ రోజు నన్ను ఏ స్థితిలో పెట్టాడంటే మా నాన్నగారికి అవసరమైతే నన్ను ఇచ్చే స్థితిలో పెట్టాడు. దేవుడికి స్తోత్రం. 68వ కీర్తన 11వ వచనం ఎవరితో చదివిస్తారా? కీర్తనల గ్రంథము 68వ కీర్తన 11వ వచనం ఏముంది? ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు పురుషులు ఉన్నాడ, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యములు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యమును ప్రకటించు స్త్రీలట గొప్ప సైన్యంగా రాబోతున్నారు, సువార్థికులు. మరి ఆరాధన చేసేవాళ్ళు, గిటారు వాయించేవాళ్ళు, డ్రమ్ములు వాయించేవాళ్ళు ఋషులే ఉండక్కర్లేదు. పురుషులు అన్నవచ్చు, స్త్రీలు అన్నవచ్చు. 24 వచ్చు చూడండి. అదే అధ్యాయంలో లాస్ట్ వచనం, కన్యకలు తంబూరలు వాయించుచుండగా. కన్యకలు ఏం చేస్తారంటే ఇక్కడ మిరియాము, మోషే అక్క అయినటువంటి మిరియాము తంబూరతో వర్షిప్ లీడర్ గా ముందు నడిచింది. స్త్రీలరా, సాధారణంగా పల్లెటూరులో కానీ పట్టణాలలో కానీ సంఘంలో పురుషులు తక్కువ, స్త్రీలు ఎక్కువ ఉంటారు. ఇక్కడ అలాగే ఉన్నారు, ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. అయితే నేనేమంటాను తెలుసా? ఎవరో పురుషులు రావాలి, వాయిద్యం వాయించాలా, ఎవరో పురుషులు రావాలనుకున్నా. స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు అంటాడు దేవుడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత మార్చేసాడు మొత్తాన్ని. యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడు లేదు. ఎవడైనా దేవుని సేవలో వాడబడాలి. దేవునికి స్తోత్రం. మీరు నేర్చుకోండి, వాయిద్యాలు నేర్చుకోండి, ట్రిపుల్ కాంగ్రెస్ నేర్చుకోండి, కీబోర్డ్ నేర్చుకోండి, సంఘానికి ఉపయోగపడండి. ఇందాకేమన్నాను? ఇక్కడ నిలబడి వాక్యం బోధించేవాడు మాత్రమే దేవుని సేవకుడు కాదు, తుడిసేవాడు కూడా దేవుని సేవకుడే. ఒకసారి అలాగే మా చర్చలో వాక్యం చెప్తున్నా. అక్కడ ఆవిడ నాతో చెప్తుంది, జోసఫ్ చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇండియా నుంచి వచ్చిన నీకు పాస్టర్ గారు నీకు వాక్యం ఇస్తున్నాడు, ఇంత సంఘంలో ఎవరికి ఇప్పుడు కూడా మా పాస్టర్ ఏంటబ్బా అని చెప్తుంది. ఏమో నాకేం తెలుసు అన్న. ఒక ఆదివారం ప్రసంగం చేయాలంటే శనివారం ఆ పాస్టర్ చాలా క్లియర్గా నన్ను, జోసఫ్ నేను హోటల్కి తీసుకెళ్ళాలి ఉందా రెస్టారెంట్ కానీ ఆదివారం, ఓకే పదని చెప్పి వెళ్ళారు.
ఉత్తిదే పేరుకి బట్టలు, పేరుకి భోజనాలు. భోజనం అయ్యేంత లోపల 1,00,000 క్వశ్చన్లు వేసాడు. ఎందుకంటే నేను ఎవరిని, నా వాక్య అనుభవం ఎంత, నా సాక్ష్యం ఏంటి. ఎందుకంటే పాస్టర్కి ఏం తెలుసా, రేపు వచ్చి అది కూడా కాదా వాక్యం చెప్పడానికి. పేరుకి టెండర్ అంత ఇంటర్వ్యూ అయిపోయింది. చాలా సంతోషించేశాడు. 2 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన నాకు ఇచ్చాడు, చెప్పమన్నాడు. నేను ఆలోచన చేస్తున్నాను. వాక్యం చెప్పడం పెద్ద కొత్త ఏం కాదు. ఏ స్టైల్లో చెప్పాలని ఆలోచన చేస్తున్నా. ఈ లోపల సంఘ పెద్ద ఒక ఆయన ఉన్నాడు. ఆయన పక్కన పిలిచి జస్ట్ స్టేజ్ మీదకి వెళ్ళకూడదు, ఒకసారి అడ్వైజ్ ఇస్తావా అన్న. ఏంటి అన్నాడు. మా ఇండియా స్టైల్లో వాక్యం చెప్పనా, అమెరికా స్టైల్లో వాక్యం చెప్పనా అన్నాను. ఆయన అన్నాడు, జస్ట్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, బైబిల్ ఇస్ సేమ్ అన్నాడు. లాంగ్వేజ్ కదా మారుతుంది, బైబిల్ ఒకటే కదా, ఇంకేంటయ్యా స్టైల్ అన్నాడు. లేదు, నేను అమెరికాలో సంఘాలను చూశాను కదా, మా భారతదేశం స్టైల్ వేరు, మీ స్టైల్ వేరు. ఏంటి మీ భారతదేశం స్టైల్ అంటే, మా సంఘంలో స్టైల్ ఏంటంటే పౌలు గారు తిమోతికి చెప్పినట్టు వాక్యంతో ఖండించు, వాక్యంతో గర్దించు, వాక్యంతో బుద్ధి చెప్పు. మీ స్టైల్ ఏంటంటే కర్రతో పాము సావదు. అర్థమైందా? కర్రతో పాము సావదంటే అర్థం ఏంటంటే అంత స్మూత్ గా పోతుంది. బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని దేంతో వివరించేది తెలుసా? బైబిల్లో బండను బద్దలు కొట్టే శుద్ధి లాంటిది వాక్యం. సాగరి వారి చేతిలో సబ్బు లాంటిది. ఏ ఇంగ్లీష్ బైబిల్ అంటాడు, ద స్ట్రాంగ్ డిటర్జెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ పుల్లర్ అంటాడు. బట్టలకి సాకలి పుల్లర్ అంటే వారి చేతిలో స్ట్రాంగ్ డిటర్జెంట్ పౌడర్ ఏం చేస్తుంది, ఎటువంటి మార్గంలో తొలగిస్తుంది. ఇంకా దేంతో పోతే తెలుసా, కంసాలి వారి చేతిలో ఉన్న అగ్ని వంటిది. ఎందుకు? ఈ బిల్డింగ్ కట్టాలంటే రాడ్ బెండర్స్ వస్తారు. ఏం చేస్తారు? ఓసలా వచ్చేస్తారు. ఇంకా లాబట్టి ఓసలంటే ఏం చేస్తారు? మంట పెట్టి వచ్చేస్తారు. బైబిల్లో అంత ఇంకెక్కడ ఉంది? 2 అంచులుగా ఖడ్గం అన్నాడు. కానీ ఎన్ని పోలిక చూస్తే ఎలా ఉంది? 2 అంచుల ఖడ్గం అట, మంటట, పంటల బదులు కొట్టే శుద్ధట, ఎటువంటి మార్గాలను పోగొట్టే స్ట్రాంగ్ డిటర్జెంట్ అట. ఎలా అన్ని కూడా స్ట్రాంగ్ పోల్చాడు. కానీ దేవుని వాక్యము స్పాంజ్ లాంటిది, దూది లాంటిది, పౌడర్ లాంటిది కదా అనలే. నేను అన్నా నాకు సంఘ పెద్దతో, అయ్యా మా భారతదేశ స్టైల్ ఇది, మీ స్టైల్ ఇది, ఏ స్టైల్లో చెప్పమంటామంటే ఆయన 1 నిమిషం ఆలోచన చేసి, జోసఫ్ యు గో ఇన్ యువర్ ఓన్ స్టైల్ అన్నాడు. నీ ఓన్ స్టైల్లో వెళ్ళిపో. 45 నిమిషాల వాక్యం చెప్పా. ఓ విశ్వాసి, 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి చర్చకు వస్తున్నావు. సంఘంలో నీ పాత్ర ఏంటి? ద్రాక్ష తోట మధ్యలో ఉన్న అంజూరు చెట్టులా ఉన్నావా, ఫలాలు లేక? ఒకవేళ అలా ఉంటే నీ బతుకు కన్నా కుర్చీ బతుకు పెట్టరు. ఎందుకంటే అది మాకు మోస్తుంది బరువు. నువ్వే మోస్తున్నావు. వాట్ యు ఆర్ డూయింగ్? వస్తున్నానండి, వెళ్ళిపోతున్నానండి, చర్చి మామూలుగా పెట్టానండి. సొలొమోను, నీవు నా ఆలయం కడుతున్నప్పుడు కడుతున్న నా ఆలయం దగ్గర నాకు ఒక శబ్దం వినబడకూడదు అన్నాడు. ఏ శబ్దం తెలుసా? ఇనప పనిముట్టుల శబ్దము అన్నాడు. ఏంటంట? ఇనప పనిముట్టు ఎందుకు ఉపయోగపడుతుంది? ఆ రాయిని షేప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ రాయిని బద్దలు కొట్టి కరెక్ట్ గా షేప్ లో పెట్టడానికి ఉపయోగపడుతుంది. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? చదువున్నమాట. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాయబడింది. నా మాటలు ముగిస్తున్నాను. త్వరలో మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. ఒక చదువుతారా? నేనే చదువుతాను. అది అయితే మందిరము కట్టు సమయం అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తి, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్టు ధ్వని ఇంత మాత్రము వినబడలేదు. ఏ రాళ్ళు తెచ్చారట అక్కడికి? ఏ ప్లేస్ లో ఏ రాయి పెట్టాలో ఆ రాళ్ళు ముందుగానే కోరిలో నీట్ గా కట్ చేసి తెచ్చారట. తెచ్చిన తర్వాత ఆ రాయిని ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడెక్కడ పరిచేటప్పుడు ఇది పెద్దదైపోయింది, ఇది చిన్నదైపోయింది అని కొట్టే శబ్దము ఎక్కడ కూడా వినబడలేదు. అంటే అర్థమేంటో తెలుసా? నీ సంఘంలో కట్టబడే ప్రతి రాయ ముందే సిద్ధపరిచి తెచ్చిన రాయే ఉండాలి.
ఓ సంఘ పెద్ద, ఓ విశ్వాసి, నేను అది చేసేటంటే కాదు, నువ్వు ముందు సరైన షేప్ లోకి వస్తే నువ్వు అందులో ఫిట్ అవుతావు. నువ్వు షేప్ లేకుండా దూరం చేయాలంటే పక్కన వాళ్ళకి ఇంటేస్తావు. అంతేనండి, నువ్వు పెద్ద రాయి, అక్కడ ఎంత షేప్ ఉంది. దీనికి ఎప్పుడైతే అనారోగ్యం వస్తుందో సహోదరి ప్రసన్న ఇమ్మీడియట్ గా వాత్సరాల మొత్తం ఆ సంఘాన్ని నడిపించు. ఇక్కడ నీకేం కనబడుతుంది అంటే, ఇక్కడ నీకేం కనబడుతుందంటే ఎక్కడా కూడా సంఘం పుట్టి పడలేదు, కాపరి లేని గొర్రెలు అవ్వలేదు. ఇమ్మీడియట్ గా ఒక కాపరి ఆ భారాన్ని భుజం మీద పెట్టుకుంటున్నాడు. సంఘం ఎప్పుడు కూడా ప్రతి సంఘంలో గమనించవలసింది ఏంటి తెలుసా? మా పాస్టర్ గారు మంచిగా చెప్తున్నారు, వెరీ గుడ్ కాదు. పాస్టర్ గారు వన్ మ్యాన్ షో ఉండకూడదు ఎప్పుడు సంఘంలో. ఒకవేళ పాస్టర్ గారు దేవుడు తీసుకుంటే సెకండ్ ఆయన తర్వాత పరిచర్య భారాన్ని మోసే సేవకులు సంఘంలో తయారవుతున్నారా లేదా? బైబిల్ ఏమంటుందో తెలుసా? వాక్యం చదవదు. సమయంలో ఎహెజ్కేలు 19:3 అరే నాయన, సింహపు పిల్లలు ఎక్కడ పెరగాలో తెలుసా? సింహపు పిల్లలను నువ్వు తెచ్చి జూ పార్క్ లో పెట్టావనుకో, సింహపు పిల్లలను తీసుకొచ్చి జూ పార్క్ లో పెట్టి దాన్ని చక్కగా పాలు మాంసంతో పెంచేవనుకో, పెరుగుతుంది, పెద్దదవుతుంది, కాదనట్లేదు. కానీ దాని జీవితం ఏమైనా తెలుసా? రిజల్ట్ జరిగిన స్టోరీ చెప్తున్నా. మేనకా గాంధీ అని మన భారతదేశంలో కావడం, ఆవిడ ఏం చేస్తారు? జంతు పరిరక్షణ మీద పోరాడతారు. జంతు పరిరక్షణ మీద పోరాడి ఫ్రాంక్లిన్ గ్రామ్ అంటారు. ఫ్రాంక్లిన్ ఒక ప్రెస్ ఇంటర్వ్యూలో ప్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. ఫ్రాంక్లిన్ సాధారణంగా ప్రెస్ వాళ్ళు ఈజీ ప్రశ్నలు అడగరు కదా, తెక్కమాక పెట్టే ప్రశ్నలు అడుగుతారు. ప్రెస్ వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతారు. ఫ్రాంక్లిన్ ని ప్రెస్ వాళ్ళు మాట అడిగారు, మైక్ ఇచ్చి మీద పెట్టి, ఫ్రాంక్లిన్ we ask you a direct question. ఒక ప్రశ్న అడుగుతున్నా, దానికి ఆన్సర్ చెప్పండి. ఏంటి? అమెరికాలో చాలా మంది రెవరెండ్లు, బిషప్లు, డాక్టర్లు, గొప్ప పాస్టర్లు ఉన్నారు. కానీ మేము పిల్లలు చూస్తున్నాము, వాళ్ళ పిల్లలు సొంత బేవస్ అయిపోయారు. పాస్టర్ల పిల్లలు పబ్బుల చుట్టూరు, బార్ల చుట్టూరు తిరిగారు. పాస్టర్ల పిల్లలు సొంత దుర్మార్గులుగా ప్రవర్తించే వాళ్ళు ఎంతో మంది మేము చూస్తున్నాం, పాస్టర్ల పిల్లలు. కానీ నువ్వు నీ తండ్రి పాస్టర్ అయ్యుండి కావలసిన దమ్ముండి కూడా నువ్వు మరలా నీ తండ్రి వల్ల నువ్వు దేవుని సేవలు కొనసాగించడానికి కారణం ఏంటి? ఏమైనా రీజన్ ఉందా? చెప్పు, పెట్టుకోవాలి వింటారన్నప్పుడు ఫ్రాంక్లిన్ గ్రామ్ ఒక్క నిమిషం కూడా టైం తీసుకోకుండా అద్భుతమైన మాట ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నా తండ్రి చర్చిలో పోడియం దగ్గర నిలబడి వాక్యం చెప్పినప్పుడు నేను ఏ తండ్రిని అయితే చూశానో ఇంట్లో బెడ్రూమ్ లో కూడా అదే తండ్రి నేను చూశాను, కాబట్టి నేను నా తండ్రి అడుగు జాడలో నడుస్తున్నాను అన్నాడు. ఎంతమందికి అర్థమైంది? నా తండ్రిలో 2 రకాల తండ్రిని నేను చూడలే. చర్చిలో వాక్యం చెప్తున్నప్పుడు ఇప్పటి తండ్రిని చూశాను, అదే తండ్రి, అదే నీతి, అదే పరిశుద్ధత, అదే పవిత్రత గల తండ్రి నా ఇంట్లో కూడా చూశాను. అందుకనే మా నాన్న బాటలో నేను నడుస్తున్నా. ఇలా మైక్ పెట్టుకుని ప్రసంగాలు ఎవడన్నా చేస్తాడు. ఈ ప్రసంగానుసారమైన జీవితం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకు ఇంగ్లీష్ లో సాంగ్ ఉంటుంది, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రీచ్ దాన్ ప్రాక్టీస్. అంటే ప్రసంగం చేయడం ఈజీ, దానికి తగ్గట్టుగా జీవించడం కష్టం. బిల్లీ గ్రామ్ ఏమైతే జీవించాడు, ఏమైతే బోధించాడో దానికి తగ్గట్టుగా నడిచాడు, కాబట్టి తన కుమారుడు కూడా తన సేవని చేయగలిగాడు. యేసు ప్రభువును గొప్పతనం అదే. హిందువులు, ముస్లింలు, నాస్తికులు అందరూ కూడా యేసు ప్రభు బోధని మెచ్చుకుని యేసు ప్రభు బోధన పనియాడడానికి కారణం ఏంటో తెలుసా? స్వామి వివేకానంద లాంటి వాడు అంటాడు, హిందూ మత ప్రవక్త, ఎవరో బైబిల్లో ఒక స్త్రీ కన్నీటితో ఆయన పాదాలు కడిగిందట, నేను కలిగే యేసు ప్రభు కాలంలో ఉంటే నా రక్తాన్ని చిందించి ఆయన పాదాలు కడుగుతానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు గొప్ప గుణం, he preached what he practiced and he practiced what he preached. ఆయన ఏం బోధించాడో అది చేశాడు, ఏమి చేశాడో అదే చెప్పాడు. అంతేగాని చెప్పి చేయకుండా ఉన్న దేవుడు కాదు. తగ్గించుకునే లక్షణం గురించి చెప్పడానికి ఇలా వరుసగా కూర్చోబెట్టి శిష్యులు పాదాలు కడిగేసాడే. నెంబర్ ఇన్ ద హిస్టరీ. శిష్యుడు అన్నవాడు గురువు గారి పాదాలు కడగాలి, కానీ గురువు గారు ఆ పాదాలు కడిగేసి నాయన మీ దగ్గర తగ్గించుకున్నాను, మీరు మీ పరిచయంలో అలా తగ్గింపు కలిగిన జీవితంతో ముందుకు సాగండి అని చెప్పాడు. అందుకనే క్రీస్తు సువార్త ఈ రోజు ప్రపంచం అంతగా హిందువులు, మనందరూ హిందువులమే, కానీ ప్రభు సువార్తకి దాసోహమై ఆయన రక్షణ పొందుకోవడానికి కారణం ఏంటంటే నిన్న నేడు రేపు మారదైన వాక్యము. ఆ వాక్యము 2000 సంవత్సరాలు చెప్పిన వాక్యము ఈ రోజు అక్షరాలు మన జీవితంలో నెరవేరుతుంది.
కనుక ప్రియులారా, ఇక్కడ నిలబడి దేవుని సేవ చేసే సేవకులు వృద్ధారైతగా ఉండాలి, నమ్మకంగా దేవుని దగ్గర జీవించాలి. మనం నమ్మకంగా జీవించడమే కాదు, మన తర్వాత వారసులు సంఘంలో తయారు చేయాలి, సువార్థికులు సంఘంలో తయారు చేయాలి. ఎవరెవరైనా దేవుడు ఏ సేవలో వినియోగించాడో ఎవరికి తెలియదు, కానీ ప్రతి ఒక్కరి దేవుని సేవలో ఉపయోగించుకోవాలి. నేనే సాక్ష్యం, నేను ఎప్పుడు కూడా పాస్టర్ అవుతానని నాకు తెలియదు, కానీ పాస్టర్ అయితే గొప్పగా సేవ చేయడానికి కారణం మా నాన్నగారే. ఎందుకో తెలుసా, చిన్నప్పటి నుంచి మమ్మల్ని ప్రార్థనలో పెంచారు. ప్రతి శుక్రవారం వాక్యాలు ఆయన బోధించారు. ఈ రోజు నేను చెప్పిన నేర్చుకున్న ప్రతి వాక్యం మా నాన్నగారు చెప్పిన వాక్యం. ఆయన ఏదో నేను సేవకుడు అవుతానని చెప్పలేదు, కానీ నన్ను దేవుని భయభక్తులు పెంచాలని నేర్పించాడు. కాబట్టి ఆయన నేర్పిన వాక్యాన్ని దేవుని యొక్క పిలుపుని బట్టి ఈరోజు నేను చక్కగా సేవ చేయగలుగుతున్నాను. మన జీవితంలో మనం గొప్ప సేవ చేయడం ఎంత అవసరమో, మన తర్వాత జనరేషన్, తర్వాత తరాలని దేవుని మాటలు నడిపించడం అంత అవసరం. అటువంటి బాధ్యత సంఘ సేవకులు, సంఘ పెద్దలు, ప్రతి తల్లి ప్రతి తండ్రి తీసుకుని ఈ సంఘాన్ని తరతరాలు నమ్మకంగా దేవుని సేవ చేసే సంఘంగా తీర్చిదిద్దడానికి మరి మీరందరూ బాధ్యత తీసుకోవాలని కోరచ్చు. దేవుని సన్నిధి ఉండాలని కోరచ్చు. ఈ సంఘము నిత్యము కూడా జీవించే సంఘంగా ఉండాలంటే ఈ సంఘంగా ఉండాలా, ప్రార్థించే సంఘంగా ఉండాలా. ఎక్కువ ప్రార్థన జరగాలి, సంఘంలో ఎక్కువ ప్రార్థన జరగాలి, సంఘాన్ని పరిశుద్ధంగా ఉంచాలి, సత్యము మీద నిలబెట్టాలి, సమానత్వం కలిగి ఉండాలి. అప్పుడే దేవుని సన్నిధి ఉండాలి, దేవుని ప్రేమ ఉండాలి, దేవుని అభివృద్ధి ఫలవంతమైన జీవితం ఉండాలి. దేవుని కొద్ది మాటలు జీవించి మీ పట్ల, మన పట్ల, ఈ సంఘం పట్ల నెరవేర్చి రాబోయే కాలం ఇంకా సంఘ సరిహద్దు విశాలపరిచి అనేకులను ప్రభు బాటలో నడిపించే సంఘంగా, అనేకులను ప్రభు యొక్క నిత్య రాజ్యాన్ని నడిపించే సంఘంగా ఈ సంఘాన్ని సంఘ సేవకులను జీవించుడుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, ఈ సేవకులు నేను నిలబడి నీ వాక్యాన్ని నేను బోధించి ఉన్నాను. మీరు బోధించిన బోధలు ఒక మాట తప్పుగా బోధిస్తే నన్ను క్షమించగలుగుతావా? అల్పులకు ప్రభు, అయోగ్యులకు ప్రభు అని పిలిచే పరిశుద్ధత లేని వారు ఉన్నాయి. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారు నెలుపులే దేవుడు ఉన్నాయి. మేము జ్ఞానులని రాలేదని సువార్తకి వెర్రివారుగా వచ్చాము. నీ జ్ఞానంతో మమ్మల్ని నడిపిస్తున్నాం. మేము వాక్చాతుర్యం ఉన్నవారిగా రాలేదు ప్రభు, నీ ఆత్మావేశంతో మేము మాట్లాడటానికి నీ కృపణించినందుకు నీకు స్తోత్రాలు. చేరువచ్చిన మా అందరిపై నీ పరిశుద్ధాత్మ దీవెనలు దయచేయండి. ఈ ఆలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి హృదయాన్ని ఇచ్చే జీవితం దయచేయండి. యేసయ్యా, ఈ వాక్యం చెప్తున్నది, ఈ లోకంలో ఏది సంపాదించకపోయినా నీ నిత్య రాజ్యాన్ని సంపాదించుకునే విధంగా మా హృదయాలను మీకు ఇచ్చి నీ రక్షణను పొందుకొని నమ్మకంగా బ్రతికే జీవితం దయచేయండి. లోకానుసారంగా మేము ఇంతకాలం బ్రతికిన మీ సంఘంలో ఫిట్ అయ్యే ఒక రాయి వలె మేము అన్ని యాంగిల్స్ లో కూడా శుద్ధి చేయబడి నీ చేతిలో నీకు ఉపయోగపడే వస్తువుగా మమ్మల్ని తీర్చిదిద్ది, మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ నామ మహిమార్థాన్ని నీ సేవలో వాడుకోమని ప్రతి విశ్వాసిని, ఇక్కడ చేరిన ప్రతి వ్యక్తిని నీ కుమారుడిగాను, నీ కుమార్తెగాను, నీ సేవకునిగాను, నీ సేవకురాలిగాను నీవే తీర్చిదిద్ది వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ ప్రత్యేకంగా సహోదరి ప్రసన్నను నీ దక్షిణ హస్తానికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము యెహోవా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చాలా చక్కగా వాక్యం విన్నారు. మిమ్మల్ని దేవుడు దీవించుగాక. ఎంతో చక్కని సందేశాన్ని అందించిన మన మధ్యన ఉన్న పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యన ఉన్న పెద్దవారు దానిలో ఐదారు కూడా కొన్ని మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? కొత్త ఆలయంలో అందరూ కొత్తగా ఉన్నారు కదా. ఆనందంగా ఒకసారి దేవునికి స్తోత్రాలు చేస్తారు. ప్రస్తుతం గారు మాస్టర్ గారు మాట్లాడుతున్నారు కానీ మాట్లాడడం మంచిది కాదు. కిచెన్ బిర్యానీ తిన్న తర్వాత మరి మటన్ బిర్యానీ లేకపోతే చికెన్ తిన్న తర్వాత ఇప్పుడు ఏమి తిన్నా కూడా ఏమి బాగాలి. బాగుంటుందమ్మా మీరు చెప్పాలి. బాగుంటుందని కదా
ఇంకేం బాగాదు. అక్కయ్య గారు చెప్పారు ఏం బాగాదు కదా అక్కయ్య గారు. అలాగే మంచి వండర్ఫుల్ చక్కని ప్రసంగం విన్నాం. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చక్కని బాగు చేశారు. దేవుని ఆలయంలో మనం అని ఎడ్వర్డ్ విలియమ్స్ గారు జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు నాకు బాగా తెలుసు. లేదు ఈ నాన్నగారు మాకు గురువు అంచేత దేవుని కృపలో వీరు రావడం నాకు చాలా సంతోషం. ఒక్క మాట దేవుడు నాకు చెప్పిన ముగిస్తాను, దయచేసి చూద్దాం. అమ్మా చూడండి 17వ వాక్యం, ఆదికాండం 28 15వ వాక్యం చూడండి. భయపడి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గదిని ఇదే. అందరూ 2 చేతులు ఎత్తి దేవునికి వందనాలు చెప్తారు. చేతులు ఎత్తలేకపోతున్నారా? ఆకలిసేస్తున్నారు. ఇదేంటి చెప్పండి, చెప్పాలి. మనము ఎక్కడికి వెళుతున్నాం వచ్చున్నారు కదా. ఆయన సన్నిధికి మనం ఎలా వెళుతున్నాం? ఆయన సన్నిధికి వెళ్ళక ముందే మన ప్రవర్తన అంతటిని సరి చేసుకోవడం. ఈ నూతన ఆలయంలో, ఈ నూతన గొప్ప మందిరంలో మొన్న రీసెంట్గా ఒక నెల 2 నెలల క్రితం ఒక గొప్ప దేవాలయాన్ని ప్రతిష్ఠించాము. ఆ ఆలయం యొక్క విధానం చూస్తే ఇది పరలోకపు గవిని అనడానికి ఏమాత్రము కూడా వెనుకాడదు. అటువంటి సుందరమైనటువంటి దేవాలయం ఇక్కడ కూడా కట్టబడడం నాకు చాలా సంతోషంగా. నేను ప్రతి రాత్రి ప్రతి దినం కూడా ఎలా వెళ్తాను, రోజు ప్రయాణం అవుతుంది కనుక నేను ఎప్పుడు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. అవన్నీ నేను డెత్ చేస్తున్నాను ప్రస్తుతం. ఇవి ఎప్పుడు ఖాళీగా ఉంది. ఈ గొర్రెలు చాలా బలంగా, శక్తివంతంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి నీవే కాటకురాలు ప్రభు నిన్ను అధికంగా దీవించాలి. ఈ దేవాలయంలో మీరందరూ దీవింపబడి మీరందరూ వర్ధిల్లాలని చెప్పి ఆత్మీయ తండ్రిగా మీ అందరూ ఆశీర్వదిస్తున్నాం. యాకోబు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, అలాగే సోదరికి వందనాలు. ఇది ఇవాల్టి సంఘం కాదు, 3వ తరం సేవకులు నడుస్తున్నారు. ప్రసన్న గారితో 3వ తరం, మొట్టమొదటి శుభమణి గారు, తర్వాత జాకోబాయి గారు, తర్వాత ప్రసన్నమ్మ గారు. 3వ తరం సేవ జరుగుతుంది. మీరందరూ అదృష్టవంతులు. ఈ ఆలయంలో చాలా మంది అనుకుంటారు, ఈ ఆలయం రాజేవి గారిది, ఈ ఆలయం ప్రసన్న గారిది, ఈ ఆలయం జాకోబ్ గారి. కొంచెం ఈ ఆలయం వారికి కాదు, మీది. ఇది ఎంత చక్కగా అలంకరించాలంటే నిన్ను కూర్చి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ ఫ్యామిలీ నేనే అయ్యగా తెచ్చింది. మరి ఏమి లేవా? లేవు. దేవుడిస్తాం. నిజం చెప్పాను. మీరు కూడా ఈ ఆలయంలో ప్రతి ఒక్కొక్క ఇటుక, ఒక్కొక్క పిల్లలు నీ మరి ఉన్నారు. వచ్చారా? దానిలో గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పాస్టర్ సుబ్రహ్మణ్య గారు కొద్ది సేవలను కోరుతున్నాను. ప్రత్యేకమైన సమయంలో పెద్దలైన గుమ్మడి సుబ్రహ్మణ్య గారు, అలాగే ఆదిశ్రమ మామగారు, వీరిద్దరూ కూడా ప్రారంభించినటువంటి సేవ. మరి గుమ్మడి ఇదే స్థలంలో గుమ్మడి ఆహ్వాన్ గారు, అలాగే యాకోబ్ గారు కలిసి ఈ పాత మందిరం ఉన్నప్పుడు వారిద్దరూ కలిసి సేవ కొనసాగించారు. వీరిద్దరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవారు. అది కూడా మీరు గుర్తించాలి. గుమ్మడి యాకోబ్ గారి భార్య ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా వారు చేస్తూ సేవ కొరకు వారు సమర్పించుకున్నారు. వీరిద్దరూ ఆయా స్థలాల్లో ఉన్నప్పుడు సేవలు తలారి ఇస్రాయేల్ గారు దీన్ని చాలా కాలం పరిష్కరించారు. వారి కుమారుడిని, వారి జాతి కుమారుడిని, మరి నా పేరు తలారి. అంతే కాకుండా
మరి యాకోబు గారికి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్య సేవలు వారు ఇద్దరు విడిపోయిన తర్వాత యాకోబు గారు చాలా కాలం సేవ చేశారు. వారి తర్వాత మరి దానియేలు గారు చెప్పిన విధంగా మరి ప్రసన్న ఈ సేవ చేయడానికి మరి ముందుకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి మాస్టర్ జాకబ్ గారిని, మిసెస్ జాకబ్ గారిని, అలాగే ప్రసన్నను దేవుడు ఇంకా అత్యద్భుత రీతిగా దీవించి ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాను. ఇందాక పెద్దలు నాగేరు గారు చెప్పారు, ఈ ప్రార్థనా మందిరములో మీది ఏది, మీ భాగం ఏది, మీ భాగం ఏదన్నా అనేటువంటి ప్రశ్న వారు వేశారు. దానికి సమాధానంగా మీరు ఏం చెప్తారో నాకు తెలీదు. మరి ఇప్పటికీ ఏది కూడా మీ భాగం లేకపోతే రానున్న కాలంలో కూడా మీరు మీ భాగాన్ని ఏర్పాటు చేయొచ్చు, ఇవ్వచ్చు. మరి దాన్ని మీ మందిరంలో మరి మీరు సమర్పణ చేయొచ్చు. మరి పెద్దలైనటువంటి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్ గారు వారి సేవ, గంభీరమైనటువంటి సేవ వారు చేస్తూ ఉన్నారు. వారు మాట్లాడిన మాటలు గంభీరమైనటువంటి అవన్నీ కూడా మీరు విన్నారు. ఆ వాక్యాంశాలుగా మీరు జీవించాలని మేము కోరుకున్నాను. చివరిగా 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. ఇది సమయం. నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గాయకుడు వాడు దాని వాక్యాలను చదవడం, వినడం మాత్రమే కాదు, ఆ వాక్యానుసారంగా జీవించడం, ముఖ్యంగా దాన్ని గాయకోవడం చాలా ప్రాముఖ్యమని చెప్పి వాక్యం సెలవిస్తాం. 2వ వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో పౌలు గారు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తున్నాడు అక్కడ? 18-20 వచనాలు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నది. ఈ యొక్క మందిరంలో దేవుడు నివసించాలని అన్నాడు దావీదు గారు తలంచి ఆయన కట్టాలని తలంచినటువంటి దాన్ని నువ్వు కట్టొద్దు, నీ కుమారుడు నువ్వు యోగ్యుడు కావాలి. ఒకే ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అక్కడ? 27వ అధ్యాయం చూడండి. ఏమంటాడు? ఒక వరము అడిగి చెప్తున్నాడు. ఏంటో వరం? యెహోవా ప్రసన్నతను చూసినప్పుడు, ధ్యానించినప్పుడు నా జీవిత కాలం అంతా నివసింపబోతున్నాను. ఈ మందిరం కట్టబడది, కానీ ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళాలా, ఎప్పుడు ఆ ప్రభుని ధ్యానించాలంటే చాలా మంది, మనలో అనేక మంది ఏం చేస్తారంటే ప్రార్థనా మందిరానికి రావడానికి మనం సిద్ధపడం. అలాగే ఈ మందిరంలో నుండి ఈ రోజు ఏ వాక్యాహారాన్ని భుజిస్తున్నాం చూసుకొని ఆ వాక్యానుసారంగానే జీవించాలనేటువంటి కోరిక మనకు ఎక్కువ భాగం ఉండదు. ఇక్కడ ఏమన్నాడు? యాకోబు గారికి అలాగే ప్రసన్నను వారి యొక్క అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. లక్ష్మి గారు, అలాగే గుమ్మడి శుభామణి గారి యొక్క పెద్ద కుమార్తె లక్ష్మీకాంతమ్మ గారు, అలాగే సర్వ, అలాగే ప్రేమ, అలాగే మరి గుమ్మడి పెళ్లి గారు, మరి వీళ్ళందరూ కూడా మరి అలాగే ప్రభుత్వం నిర్మించారు. మరి జాతి గారు, ఇంకా అనేక మంది బిడ్డలు వాళ్ళు కలిగారు. మనవరాళ్ళందరూ కూడా దేవుడు దీవించాలని, ముఖ్యంగా ప్రసన్నను దేవుడు అత్యద్భుతంగా దీవించి తన సేవలో వీళ్ళను అధికంగా మరి వాడుకోవాలని
మరి ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ ఎంతో నేను సంఘాన్ని కూడా దేవుడు మరి అధికంగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఎంతో నేను ముగిస్తున్నాను. ఈ యొక్క మందిరాన్ని ఈ బిడ్డను దేవుడు అధికంగా దీవించుగా కావాలి. జైబాబు గారు చెప్పాలి. మరి ఈ దినము బొమ్మడి శుభమణి ఆలిసం వారిలో ఒక మంచి దినంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజున ఇంత చక్కనైన మందిరాన్ని నిర్మించి బయట ఉమ్మడి శుభమణి ఆలిసమ్మని ఆ పేరు ప్రతిష్ఠించడం చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజున నేను ఎక్కడైనా ఏ కార్యక్రమం చేసినా ఏం మాట్లాడినా అది నా తల్లిదండ్రుల యొక్క స్ఫూర్తిగా నమ్ముతూ మా నాన్నని మా అమ్మని ప్రతిష్ఠించడానికి నేను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే ఈ రక్త మాంసాల కానీ నేను మాట్లాడే ప్రతి మాట కూడా అది మా నాన్నగారి దగ్గర నుంచి మా అమ్మ దగ్గర నుంచి వచ్చిందని భావిస్తాను. అటువంటిది ఇంతటి సుందర దేవాలయం నిర్మించి దానికి మరి మళ్ళా తాతయ్య గారి పేరు మరి అమ్మమ్మ గారి పేరు పెట్టడం అనేది ఈ కుటుంబం మరింతగా వారి తల్లిదండ్రుల్ని సృజించుకునే కుటుంబంగా చెప్పచ్చు. కుటుంబం కోసం చెప్పాలంటే ఈ కోటికాశ్వరం గ్రామంలో విద్యావంతుల కుటుంబంగా కూడా మరి వారి కుటుంబాన్ని చెప్పుకోవచ్చు. మనం ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ మరి వారికి వచ్చిన జీతాలతో ఎంజాయ్మెంట్ కంటే ముఖ్యంగా మరి దేవుడి మందిరాన్ని నిర్మించి అనేక మంది అన్యుల్ని దేవుడి వైపు తిప్పుతూ విశిష్టమైన సేవ చేస్తున్న కుటుంబంగా కుటుంబం చెప్పచ్చు. మనం దాంట్లో ఉదాహరణగా యోహాను కూడా చెప్పాలి. ఆయన కూడా ఒక ఉద్యోగస్తులు, ఆ భార్య కూడా ఉద్యోగస్తులే. అయినప్పటికీ ఆ యాప్ని తెచ్చి ఈ గ్రామంలో ఒక మంచి మందిరం నిర్మించారు. అలాగే జాకబ్ గారు మరి అమ్మ కూడా వారి యొక్క కష్టించిన శ్రమతో వచ్చిన ఆ యావత్తు జీవితంతో కూడా ఇక్కడ పెంచి ఈ మండలంలోనే ఒక ఆదర్శవంతమైన మందిరం నిర్మించారని చెప్పడానికి నేను ఎంతైనా గర్వపడతా ఉన్నాను. అలాగే ఈ రోజున జోసెఫ్ ఎడ్వర్డ్ గారు ఆయన నాన్నకి నాకు చాలా పరిచయం. అనేక వేదికల మీద మరి మా నాన్నగారు అంటే కలెక్టర్లే కాదు ముఖ్యమంత్రులు నిలబడిన సభలో కూడా అధ్యక్షత వహించిన ఘనత వహించిన వారి నాన్నగారు వాళ్ళ ప్రభాకర్ అంటే ఒక విశిష్టత ఉంది ఈ రాష్ట్రంలో. అటువంటి జోసెఫ్ ఎడ్వర్డ్ గారు మొన్నే ప్రకటన గ్రంథం మీద సుబ్రహ్మణ్య మైదానంలో ఆయన ప్రసంగిస్తే మేము ఇక్కడ కూర్చున్న మరి ఇద్దరు ముగ్గురు సోదరులు ఆయన విన్నాను. అటువంటి నేను కూడా రాజమండ్రిలో చేస్తున్నాను. వస్తుంటే సార్ ఫోటో చూసాం. మళ్ళా ఈ వాక్యం వినే అదృష్టం భాగ్యం మాకు దక్కుతుందని ఎంతో ఉత్సాహంగా ఫోటో చూసి వచ్చాం. ఆ వచ్చిన దానికంటే రెట్టిపోయిన ఉత్సాహాన్ని మరి సార్ చెప్పిన సరి బట్టి మేమందరూ కూడా మంత్రముగ్ధులై అదే కాకుండా మరి సంఘం ఎలా ఉండాలి, వివాహ వ్యవస్థ ఎలా ఉండాలి, చర్చ అనేది ఎలా ఉండాలి, చర్చలో ఉన్న సంఘస్థలు ఎలా ఉండాలని కూడా చక్కగా వివరించారు. మళ్ళా ఎప్పుడైనా ఒక మంచి అకేషన్ లో సార్ తప్పకుండా ఆహ్వానించండి. సార్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఫ్రీలో గిటార్ వాయిస్తారో కాంగ్రె వాయిస్తారో ఆయన కనిపించారు. అప్పుడు మన సంఘం వృద్ధి చెందింది, చాలా గొప్ప ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పేసి సార్ సంతోషించలో ఉన్నారు. ఒక ముఖ్య ప్రసంగికులు ఇక్కడ పిలిచినప్పుడు ఆయన వాక్యం వినేసి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోవడం ఆయన ఏం చెప్పారు కానీ ఒక్కడైనా పాటించి ఆయన మనం సంతృప్తిపరచాలి. అలాగే ఈ రోజున సార్ ఎడ్వర్డ్ గారు
మా ఊళ్ళో 8, 9 చర్చలు ఉన్నాయండి. ఆదివారం ఏ చర్చి కానివాడు. అటువంటి ఈ గ్రామంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తూ ఉన్నానండి. ఎక్కువగా చదువుకున్నప్పటికీ అందరూ కూడా చర్చికి వెళ్ళడం, చర్చి కార్యక్రమాలు చేయడం, పాల్గొనడం ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా సంతోషం అండి. అటువంటిది ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంటే ఈ కోటగాస్వామి గ్రామానికి ప్రత్యేకత ఏంటంటే మంచి విశ్వాసులు ఉన్నారు, మంచిగా మాట్లాడే ఉన్నారు. మరి మన విశ్వాసులు అంటే సాగపడతారా, స్పీచ్ ఇవ్వగలరు, సేవ చేయగలరు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి ఈ ఊళ్ళో. మరి ఒకసారి ఈ ఊర్లో పుట్టినందుకు నేను గర్విస్తూ ఇంతటి చక్కని ప్రతిష్టలో నేను పాల్గొనే భాగ్యం ఇచ్చిన ఈ కుటుంబానికి, ఈ జాతీయ కుటుంబానికి ప్రత్యేకమైన మరి నా తరఫున నా కుటుంబ ప్రత్యేక తెలియజేస్తూ ముఖ్యంగా ప్రసన్న ఆ అమ్మాయిని ప్రశంసించాను. ఎందుకంటే 2-3 సందర్భాల్లో ఒక కార్యక్రమంలో అటెండ్ అయినప్పుడు ఆ అమ్మాయి మెసేజ్ విన్నాను. ఎంత చిన్న పాపకి ఎంత చక్కనైన దైవ జ్ఞానం ఏ రకంగా ఎలా వచ్చింది అంటే వాళ్ళ తాతగారు, వాళ్ళ మామగారు, పెదనాన్నలు, నాన్నలు, తండ్రి నుంచి వచ్చింది. అది ఆరిజిన్ అంతా కుటుంబాన్ని బట్టి వస్తుంది. అటువంటిది ఆ అమ్మాయి మరి సంఘాన్ని ఇంకా రెట్టింపు చేయాలని, మరి అలాగే జాకబ్ గారికి మంచి ఆలోచన ఇవ్వాలని, ఆయన చక్కగా నడిచే భాగ్యాన్ని, మాట్లాడే భాగ్యాన్ని ఆ ప్రభు ఇవ్వాలని, మరి మనమందరం కూడా ఆయన ఆలోచనలకు ప్రార్థన చేద్దాం. సంఘస్థలంలో కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే ప్రసన్నాన్ని మరింతగా విస్తృతంగా అనేక మంది అభిజనుల్ని మార్చి దేవాలయానికి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఇంతటి చక్కని అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు నా తరఫుని, నా కుటుంబ తరఫు మీ అందరికి తెలియజేయడానికి చాలా ఆనందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరూ లేచి నిలబడి అయ్య గారు తీసుకున్నాను. ప్రార్థన మీ రెండు చేతులు పైకి పెట్టి మీరందరూ ప్రార్థించారు. మీ రెండు చేతులు పైకెత్తి ప్రభు యొక్క ఆశీర్వాదములు పొందుకున్నట్టు ప్రభా ఇచ్చి గొప్ప మందిరం మాకు ఇచ్చారు తండ్రి. మేము నిజంగా అదృష్టవంతులు. ఈ కృప మా ఎడలో మీరు విస్తారంగా ఉంచారు. ఈ కృపలో మమ్మల్ని ముద్రించండి.
ఈ ఆలయంలో నీవు పచ్చని ఒలీవ కొమ్మలవని, పచ్చని ఒలీవ చెట్టు అని మేము మా పిల్లలు మా కుటుంబంలో ఉండే వరకు దీవించమని అందరూ కూడా ప్రభుత్వం ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు జగమైన అలాగే చిత్తల విషయమై ప్రార్థిస్తున్నాం. మన భర్త విషయమై ఇచ్చిన ఇద్దరు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇది విశ్వాస కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ సంఘంలో వారు నాయన మంచి దేవి ప్రమాణమైనటువంటి జ్యోతులు ప్రకాశించినట్లు ఈ వాక్యము చేత పుచ్చుకొని ప్రకాశించుట కొరకు సహాయించి మీరు ఆశీర్వదించండి. ఈ నూతన మందిర సముదాయమును మీకు ఆశీర్వదించండి. ప్రజలని స్థానంగా ఈ భక్తులను ఈ మందిరంలోకి నడిపించండి. మీరు దీవించండి ప్రభువా. ఈ శుభవేళ ప్రతిష్ఠింపబడిన ఈ మందిరమును మీరు ప్రభు నిత్యము మీ కనుదృష్టి ఉంచి మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రసన్నత ఈ మందిరములో ఉంచండి ప్రభు. మీకు స్తోత్రాలు. ఈ మందిరములో ఎవరు ఏమి నిన్ను అడిగినము అవన్నీ కూడా మీరు ఇస్తారు, అవన్నీ మీరు చేస్తారు, అవన్నీ మీరు అనుగ్రహిస్తారు కనుక మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటారు. మీ ప్రభు కార్యక్రమం ఇచ్చిన బిడ్డలను దీవించండి. వారిని మరి కుటుంబంలో కాలుష్యం ప్రతి బిడ్డపై ప్రకాశింపచేసి వర్ధం వచ్చేవారు. ఈ వచ్చే వరకు మీరున్నంత వరకు కూడా ఈ మధ్య ఆవరణలో సంతోషిస్తూ ఆనందిస్తూ నేను స్తుతించు భాగ్యము అనుగ్రహించమని యేసు ప్రభు గొప్ప నామమును బట్టి అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. పరలోక మందున ఈ నామము బట్టి రక్షకుడైన యేసుక్రీస్తు వారి తలముడి రక్తము ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుడి పరిశుద్ధాత్మ అభిషేకం ఈ ఆలయములో ప్రతి ఒక్కరి పైన ఈ ఆలయము పైన శాశ్వత కాలము ఉండనుగాక. ఆమేన్. ఆమేన్. శ్రేష్టమైన
మీ ఆత్మతో మీ ఆత్మ ఫలముతో భావరాలతో సేవ చేయండి. నీ కృపని మీకు దయచేయమని నీ ప్రార్థనలో నీ పరిశుద్ధాత్మ బలపరచమని చేస్తున్నాను. God bless you. God give you. చాలా సంతోషమండి. శ్రేష్టమైన వాక్యం ఆయన సరిగ్గా చెప్పలేకపోతాడు. మా తమ్ముడు మీ నాన్నగారి నుంచి సాధిస్తున్నాం మమ్మీకి. నాన్నగారు